ముందుగా పుల్లారావు గారు చెప్పండి. సో ట్రంప్ ఇక నాకు నోబెల్ శాంతి ఇవ్వలేదు కానీ అశాంతి ప్రపంచం అంతా అశాంతి చేస్తాడా? ఇంకెన్ని యుద్ధాలు చేయబోతున్నాడు? ట్రంప్ ఒక యూనిక్ అమెరికన్ ప్రెసిడెంట్, యూనిక్. ఆయన చేసే తప్పులా, ఆయన చేసే యాక్షన్, ఆయన చేసేదంతా ఒక అన్యూజువల్ యూనిక్. ఇలాంటి వ్యక్తి ఇప్పటి వరకు లేరు. నాదంటే 100 సంవత్సరాల క్రితం కొంతమంది ఉన్నారు. ఒక యూనిక్ మ్యాన్ ఆయన. అందువల్ల ఆయన పాలిటిక్స్ నుంచి రాలేదు. ఆయన తీసుకుంటున్నాడు కొన్ని స్టెప్స్. అది మంచిదా చెడదా హిస్టరీ చెప్పాలంటే ఇప్పటి వరకు మనకి చెప్పలేం. చాలా సీరియస్ స్టెప్స్ తీసుకున్నారు. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పింది విన్నా. ఫస్ట్ డే శనివారం యుద్ధం స్టార్ట్ చేసిన 15 నిమిషాల్లో ఎవరు అనుకోండి పెద్ద రెడ్ లైన్ దాన్ని ఆయతుల్లా ఖమేనీని చంపేశారు. డిఫెన్స్ మినిస్టర్ అందరిని చంపేశారు. మీరు అన్నది ఏంటంటే వాడి ఇల్లు ఎక్కడున్నదో తెలుసాం కాదు. ఇల్లు 50 ఇళ్ళు ఉన్నాయి ఖమేనీకి ఆపరేట్ చేయడానికి, 50 ఆఫీస్. ఎక్కడుంటాడో ఆ రోజు ఎక్కడ కూర్చుంటున్నాడు 1 year బట్టి మ్యాప్ చేశారు. మ్యాప్ చేయాలి. పెద్ద స్టన్నింగ్ సెట్ బ్యాక్ ఇరాన్కి. అప్పటి నుంచి ఒక 12 hours అనౌన్స్ చేయలేదు ఇరాన్. ఏం చెప్తానికి కూడా లేదు. తర్వాత మెల్లిమెల్లిగా అమెరికన్స్ చెప్పాక మెల్లిగా వచ్చి ఆదివారం తెల్లవారుదామున చచ్చిపోయాడు, ఆయన చంపేశారు అన్నారు. స్టన్ అయిపోయాడు లీడర్షిప్. తర్వాత మేము చెప్పింది 37 years ఉన్నాడు చక్రవర్తి లాగా. ఆయన సెకండ్ లైన్ లీడర్షిప్ డెవలప్ చేయలేడు. ఎవరు నా తర్వాత అని చెప్పలేరు. 25 సంవత్సరాలు బట్టి ఒక్కో టాప్ ఆఫీసర్ ఉన్నాడు. ఆర్మీ, రిపబ్లికన్ గార్డ్, పోలీస్, అది ఇష్టం వచ్చినట్టుగా. ప్రొఫెషనల్ సర్వీస్ కాదు. ఆయన అనేవాడు నువ్వే అంతే అలా ఉంటాడు. సో ఇవన్నీ సడన్ గా ఆయన పోవటం వల్ల ఒక పెద్ద లీడర్షిప్ గ్యాప్ వచ్చింది. దాంతోపాటు అమెరికా 50 మందిని పేరు చెప్పి చంపేశారు. పొలిటికల్ పీపుల్. ఆర్మీ పీపుల్ ని, నేవీ పీపుల్ ని చంపలేదు. వాళ్ళతో ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా లొంగిపోతారా? ఒక యూనిక్ వార్. లొంగిపోమని అడిగాడు కదా ట్రంప్. లొంగిపోతే రిజైమ్ చేంజ్ కు అంగీకరించాలంటున్నాడు కదా. ఇవన్నీ అంటారు సైకలాజికల్ గా ఇవన్నీ ఏమనుకుంటారు కింద వాళ్ళు. ఇది మాట్లాడుతున్నారు నాతో అని అంతా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వార్స్ ఏమీ ప్రిడిక్ట్ చేయలేవు. ఎలాగెళ్తాది, ఆఖరు ఏమవుతుంది, ఎవరు తగ్గిపోతారు. ఇప్పుడు కొన్ని ఫారెన్ టీవీ ఛానల్స్ చెప్పేది ఏంటంటే ఏదో రహస్యంగా కూడా మాట్లాడుతున్నారు. ఇరాన్ అండ్ అమెరికా బయట చెప్పుకోవట్లేదు. ఆప్ చేయాలి. ఇరాన్కి వచ్చే రిస్క్ ఏమిటంటే ఎంత యుద్ధం చేసినా ఓడిపోయారో వచ్చేస్తే ఆ గవర్నమెంట్ పడిపోతాయి. ఓడిపోకుండా బయటికి రావాలి. ఏందిగా వాళ్ళు ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు అధ్యక్షుడే అంతమైనాడు. ఇంకా ఏముంది వాళ్ళ చేతులు? వాళ్ళు ఏం చేయగలుగుతారు? అమెరికాని అయితే ఓడించలేరు. మా అంటే యూఏ మీద బాంబులు వేస్తారు, సౌదీ మీద వేస్తారు. ఉన్న ఫ్రెండ్లీ నేషన్స్ కూడా నెగిటివ్ చేసుకుంటారు. కరెక్ట్ అది చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఓవరాల్ గా ఒక రకం ఏంటంటే వాళ్ళందరినీ డ్యామేజ్ చేస్తాం మేము వెళ్ళిపోతున్నప్పుడు, మాకు లెక్కలేదని ఇంకా చేస్తారు. రిఫైనరీస్ కూడా అటాక్ చేస్తున్నారు ఇరాన్. సో ఇదేమైనా డెస్పరేట్ స్ట్రాటజీయా? కనపడలేదు. ఆంధ్రాలో మనకు తెలుస్తుంది. రోజు అమెరికన్స్, ఇజ్రాయలీస్ ఎక్కువ హెవీ వెయిట్ బాంబు వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా డిఫెన్స్ సెక్రటరీ అమెరికా ఏం క్లారిఫై చేసేదంటే మాది ఒకటే ఎయిమ్, ఆ న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ వెపన్స్ చేసే ఏరియా, ఆ బ్యాలిస్టిక్ మిసైల్ బేసెస్ అవి డిస్ట్రాయ్ చేస్తాం. మాకు రెజీమ్ చేంజ్ లో ఏం ఇంట్రెస్ట్ లేదు, మాది ఒకటే ఫోకస్ అని క్లారిఫై చేశారు. అది కూడా ఒక మెసేజ్ ఇరానియన్స్ కి, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మాకు లెక్క లేదని చెప్పి మెసేజ్ ఇస్తుంది. సో చూడాలి ఎలాగొస్తాదో. అన్నిటికంటే ఏంటంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ కి అగ్రిమెంట్ ఉన్నది. ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తే మేము వస్తామని, ఇస్లామిక్ నాటో పెడదామని. పాకిస్తాన్ మాట్లాడట్లేదు. వాళ్ళు డిఫెండ్ చేయాలి కదా. కానీ సౌదీ అరేబియా యుద్ధం ఎంటర్ అవుతే ఖతార్ ఎంటర్ అవ్వాలి, యుఏఈ ఎంటర్ అవ్వాలి, మిగతా దేశాలు అన్ని ఎంటర్ అవుతారా లేదా? యుద్ధం చేసి అందరికి డబ్బులు ఇచ్చి అందరికి ఇచ్చి నాకు డాన్స్ వేసేవారు. ఇప్పుడు వాళ్ళని తెలియబడింది. ఎంటర్ అవుతారా లేదా? అలా తప్పించుకుంటారా మాటలతో? అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంకా ఆన్సర్ రాలేదు. సో ఇవన్నీ చూస్తా ఉంటే కరెక్ట్. ఏదో హార్మోస్ గల్ఫ్ మూసేసినా పర్వాలేదు అంటది. ఎందుకంటే వరల్డ్ ఆయిల్ సర్ప్లస్ తో ఉన్నది. 1 నెల తగ్గుతుంది ఎక్కుతుంది అని ఉంటాయి. రష్యాకి పెద్ద లాభం వచ్చింది.
రష్యన్ ఆయిల్ మళ్ళీ విలువ పెరిగిపోయింది. చైనా ఇంకా రష్యా నుంచి ఎక్కువ కొనాలి. ఇరాన్ మూసారు. భారతదేశం కూడా కొనొచ్చు. ఇలాంటి సమయంలో నువ్వు ఇక్కడ కొనొద్దు అక్కడ కొనొచ్చా భారతదేశం? అసలు ఎంత ఇంకా బల్ల మీద లేవు. ట్రేడ్ డీల్ లేదు, పాలు లేదు. యుద్ధంలో ఉండి ఇంక యుద్ధం మీద అమెరికా ప్రెస్టీజ్. వాళ్ళు కూడా గెలిచినట్టుగా బయటికి రాకపోతే వాళ్ళకి ఏం మిగలదు. చాలా చాలా కెరియర్స్, చాలా రిస్క్స్, చాలా ఫిలాసఫీస్ ఇవన్నీ టేబుల్ మీద ఉన్నాయి. ఇంతవరకు వస్తాదని ఎవరు అనుకోలేదు. అసలు యుద్ధం చేస్తారు ఇరాన్ మీద ఎవరు అనుకోలేదు. ఏదో బెదిరింపులు ఇలాగా అలాగే వెళ్తాయి అనుకున్నారు. ఫుల్ స్కేల్ వార్ అయిపోయింది. మీకు అందరికీ మనందరికి తెలిసింది ఏంటంటే వార్ స్టార్ట్ అవ్వక ఎక్కడ ఆగుతుంది, ఆగదా, ఎలాగెళ్తుంది, ఎప్పుడు తగ్గిపోతుంది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్కి ఈ వార్కి తేడా ఏంటంటే అది గ్రౌండ్ వార్ కూడా చేస్తున్నారు. ఇది గ్రౌండ్ వార్ కాదు. ఆగాలంటే ఆగొచ్చు. మరి ఎవరు తీసుకొచ్చి ఆప్ చేస్తాడు ఏంటి చూడాలి. పాపారావు గారు